సార్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక కేస్ స్టడీ బేసిస్‌లో మాట్లాడదాం సార్. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడనుకోండి. ఆయనకి ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది. సొంత ఇల్లు. ఆయన దగ్గర ఇంకొక 1.5, 2 క్రోర్స్ కార్పస్ ఉంది. ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి అనుకుంటున్నాడు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఇంకొక ఫ్లాట్ తీసుకొని రెంట్‌కిస్తే మంచిదా? లేదంటే ఒక కమర్షియల్ ప్రాపర్టీ ఒక చిన్న షాప్ లాంటిది ఏదైనా తీసుకొని రెంట్‌కిస్తే బాగుంటుందా? ఇది చాలా టిపికల్ క్వశ్చన్. ఏంటంటే పర్సన్ టు పర్సన్, ఏరియా టు ఏరియా, బడ్జెట్ టు బడ్జెట్ మారిపోతుంది. ఒక కేసు కాబట్టి ఒక స్టైల్‌లో చెప్దాం. హ్మ్. వాట్ ఈస్ ది బడ్జెట్ ఆఫ్ ది ఇన్వెస్టర్? 2 క్రోర్స్ అనుకోండి. 2 క్రోర్స్ స్పేర్ మనీ ఉంది. హ్మ్. లోన్‌కి వెళ్తాడా? డైరెక్ట్ ఫండింగా? డైరెక్ట్ ఫండింగ్. డైరెక్ట్ ఫండింగ్. వెరీ గుడ్. ఆయన పర్పస్ ఏంటి? ఇన్వెస్ట్‌మెంట్ మంత్లీ జనరేట్ అవ్వాలి మంత్లీ రిటర్న్. ఇన్కమ్ కావాలి. హ్మ్. సో ఇక్కడ క్లియర్ నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే స్ట్రైట్ కమర్షియల్, రెసిడెన్షియల్ వర్కౌట్ కాదు. ఎందుకంటే రెసిడెన్షియల్లో 2 కోట్లు పెట్టి నువ్వు ఒక ఫ్లాట్ కొని రెంట్‌కి ఇస్తే మాక్సిమం వస్తే ఎంత వస్తుంది రెంట్? నీకు తెలుసు కదా. ఒక 20,000, 25,000. 40,000-50,000 వస్తుంది. ఓకే. 2 కోట్ల రూపాయలకైతే 20,000-25,000, 2 కోట్లకైతే 40,000-50,000. 50,000 వేసుకుందాం. ఓకే. సంవత్సరానికి ఎంత వచ్చింది? 6 లక్షలు. ఎంత పర్సెంటేజ్ అయింది రిటర్న్స్? 2 క్రోర్స్‌కి 3%. 3%. అదే కమర్షియల్‌కి ఇస్తే 6-8% వస్తుంది. ఓకే. కానీ ఛాలెంజ్ ఏంటంటే కమర్షియల్‌లో 2 క్రోర్స్ తక్కువ దొరుకుతాయి బడ్జెట్. ఫ్లోర్ ప్లేట్ మీ ఆఫీస్ ఉంది. ఎంత పెద్ద ఫ్లోర్ ఉంది? హ్మ్. అంత కొనాలంటే స్క్వేర్ ఫీట్ 20,000, 30,000 ఉంటుంది కమర్షియల్. 10,000 తక్కువైతే ఉండదు. ఓకే. రెసిడెన్షియల్‌లో 4,000, 5,000, 6,000. కమర్షియల్ అయితే రీటైల్ గ్రౌండ్ ఫ్లోర్ 30,000, 40,000 చెప్తున్నారు అడుగు. హుహుహు. సో వి గెట్ 200-300 రూపీస్ రెంట్ పర్ స్క్వేర్ ఫీట్. ఓకే. సో ఇక్కడ కేసు ఏంటంటే ఆయన డబ్బులు ఉంటే కమర్షియల్ వెరీ ఫ్యూ బిల్డింగ్స్ నీకు చిన్నగా కనిపిస్తాయి. షట్టర్లు తప్ప ఆఫీస్ ఫ్లోర్లు అయితే కనిపించదు. సో కమర్షియల్‌లో పెద్ద పెద్ద ఉంటాయి కాబట్టి అక్కడ మనకు అంత బడ్జెట్ ఇష్యూ ఇన్వెస్ట్మెంట్ లేదు రావచ్చు. కాబట్టి ఇష్యూ Hmm. రావచ్చు. కొంతమంది ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏమొచ్చిందంటే రీట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. హ్మ్. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అందులో పార్ట్ అంటే ఇప్పుడు 10,000 అడుగులు ఉంది. 10 ఒక్కొక్కటి 20,000 ఎన్ని కోట్లు అయింది? 20 కోట్లు. హ్మ్. నీ దగ్గర 2 కోట్లు ఉన్నాయి. సో ఆ ఒక ఫ్లోర్లో 20 కోట్లు వదిలి నీ 10% అంటే హ్మ్. అన్నడు ఇచ్చేస్తాడు మీకు. అంటే ఓ 1000 అడుగులు ఇస్తాడు. 1000 అడుగులు 2 కోట్లు. యూ విల్ Hmm. బి ఏ పార్ట్ ఓనర్, హ్మ్. నాట్ ఫుల్ టైమ్ ఓనర్. ఓకే. నువ్వు అమ్ముకునేటప్పుడు ఇబ్బంది అవ్వచ్చు, అమ్ముకోవచ్చు. ఎందుకంటే ఆ ఫ్లోర్ అంతా ఖాళీ అవుతుంది కదా నువ్వు అమ్మితే. సో అక్కడ ఇమీడియట్ బయర్ ఉంటే మరి బయర్ లేకపోతే డిలే అవుతుంది. బట్ రిటర్న్ అయితే మినిమం 7-8% వస్తుంది. 6% తక్కువ లేదు. హ్మ్. ప్యూర్లీ రిటర్న్స్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఉందంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గో. బట్ టెనెంట్ ఎలా ఉన్నాడు అది ఇంపార్టెంట్. విత్ టెనెంట్ ఇంకా చాలా ఈజీ ఇంపార్టెంట్. లేదా మనం తీసుకున్న టెనెంట్ వస్తాడు, రోడ్ సైడ్ బిల్డింగ్ అంటే వచ్చేస్తాడు. హ్మ్. ఇన్ సైడ్ బిల్డింగ్స్ కొద్దిగా రావు. అంటే పబ్లిసిటీ ఉండదు, అంత యాక్సెస్ ఉండదు. కొన్ని గల్లీ రోడ్డు పెద్ద కార్లలో కస్టమర్స్ ఇప్పుడు లగ్జరీ హోటల్స్ లగ్జరీ వాళ్ళు ప్రిఫర్ చేయాలి. వాళ్ళు ఆల్వేస్ మీరు చూసుకుంటే హోటల్ అండ్ రీటైల్ సామ్సంగ్, టాటా క్రోమ్ అని ఎక్కడ ఉంటాయి. మెయిన్ రోడ్స్‌లో ఉంటాయి. సో మెయిన్ రోడ్లో కొనలేం. ఒక అడుగు నేను చెప్పినట్టు 25, 35, 40,000 పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది. హ్మ్. 1000 స్క్వేర్ ఫీట్ కన్నా 3-4 కోట్లు అవుతుంది. హ్మ్. సో అది మీరు చూసారు. తక్కువ బడ్జెట్లో డెఫినెట్గా ఇంకా ఆపోజిషన్ లేదు, రెసిడెన్షియల్కి వెళ్ళాలి. అంటే మరీ కొద్ది మాస్కి వెళ్ళాం అనుకోండి. ఇప్పుడు ఈఎస్ఐ, ఎర్రగడ్డ, కొన్ని ఏరియాలు చింతల బస్తీ హుహు. అక్కడ తక్కువ ఉంటే దట్ వెరీ ఇంత కూడా ఉండదు షాపు. హ్మ్. షట్టర్ 100 ఫీట్ ఇప్పుడు మోండా మార్కెట్, తవా బజార్ అనేది ఉస్మాన్ గంజ్ బయట అక్కడ ఉన్నాయి కదా, అవును. గౌల్ దొడ్డి, గౌల్ కూడా ఇవన్నీ. హ్మ్. సో అక్కడ మీకు 1,00,000 భూమి ఎంత తెలుసా మీకు? ఎనీ ఐడియా? No. 8 to 10 lakhs 1 square yard. ఇట్స్ మోర్ దెన్ బంజారాలు జూబ్లీహిల్స్. ఎందుకంటే అక్కడ కోట్లు ఇచ్చాయి. ఇందులో సగం షాప్ ఉంటుంది. దే డూ క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్ ఇన్ ఇయర్. క్రోర్స్. హ్మ్. నేను 1,00,000 జాగా ఉన్నప్పుడు సేల్స్ అయింది ఒక 1 year బ్యాక్. 8 to 9 lakhs పర్ స్క్వేర్ యార్డ్ అమ్మాడు. పర్ స్క్వేర్ యార్డ్. హ్మ్. ఆ గల్లీలో దొరకదు. నెక్స్ట్ లాస్ట్ 4-5 generations హ్మ్. అంటే అక్కడ సప్లై లేదు కాబట్టి ప్రైసెస్ అలా ఆ ఉన్నాయి. షాప్లో కూడా ఇరుకిరుకుంటాయి. మీకు కారు వెళ్ళదు, హ్మ్. నడుచుకొని వెళ్ళాలి నువ్వు. అండ్ బట్ స్టిల్ అంత ప్రైసింగ్ ఉంది అక్కడ. స్టిల్ అంత ప్రైసింగ్ ఉంది. ప్రైసింగ్ ఎందుకంటే బిజినెస్ జరుగుతుంది. లాట్ ఆఫ్ Hmm. ఫ్యామిలీస్ ఆర్ సర్వైవింగ్. కరెక్ట్. ఇంకోటి అక్కడ స్పెషల్ ఏంటంటే ఇప్పుడు దే సెల్ ఓన్లీ 1 or 2 items. ఇప్పుడు టవల్స్ అమ్మేవాడు టవల్స్ అమ్ముతాడు, లుంగీలు కూడా అమ్మడు. లుంగీలు అమ్మేవాడు లుంగీలు అమ్ముతాడు. అట్లా చీరలు అమ్మేవాడు చీరలు అమ్ముతాడు, దుప్పట్లు అమ్మేవాడు దుప్పట్లు. బట్ ప్రైసింగ్ విల్ బి ఆసమ్. హ్మ్. అంత తక్కువ ప్రైస్ ఇంకెక్కడ దొరకదు మీకు. అంటే వాళ్ళు ఎస్పెషల్లీ మార్వాడీస్ కానీ, గుజరాతీస్ కానీ, సింధీస్ కానీ చూసుకుంటే దే హ్యావ్ ఎ బిజినెస్ ప్రిన్సిపల్. నా కాస్టింగ్ 100 రూపాయలు పడింది, నేను 115 రూపాయలకి అమ్ముతాను. 10% నువ్వు తగ్గించుడు ఇవ్వండి, కొంటే కొను, లేదంటే లేదు. డిస్కౌంట్ హట్ జామో నెక్స్ట్ వాళ్ళ అంటాడు. అంత రష్ ఉంటుంది బాగా. నువ్వు షాపులకి వెళ్తే ఇప్పుడు వెళ్ళి చూడాలి మీరు. హ్మ్. చాలా రష్ ఉంటుంది. ఎస్పెషల్లీ సండే సాటర్డే
ఈ సారీలు అయితే అది ఎయిర్ కూడా రాదు, అంత ప్యాక్ ఉంటుంది. బికాస్ క్వాలిటీ ఈజ్ దేర్, రేట్ ఈజ్ దేర్, రీజనబుల్, అండ్ ఈ ట్యాక్స్లు ఇవి అవి ఎక్కువ బనాయించరు, సింపుల్. అదే చీర నువ్వు పెద్ద పెద్ద బ్రాండెడ్ షోరూంలో కొంటే దాన్నే డబల్, ట్రిపుల్, 4 times రేట్ ఉంటుంది. తెలియక కొనేస్తాం. కరెక్ట్. ఐడియా ఇప్పుడు సూరత్ వెళ్ళాం అనుకో, చాలా చీప్ బట్టలు, చాలా సూరత్ నుంచి తెచ్చుకుంటారు ఇక్కడ అమ్మేవాళ్ళు. సూరత్ అయితే నాకు తెలిసి 50% చీపర్ దెన్ అవర్ ఇక్కడ లోకల్ ప్రొడక్షన్. కంచి, కామాక్షి, కంచి సిల్క్స్ ఏమి ఉన్నాయి కదా, అలాంటివన్నీ చూసుకుంటే. సో నేను అనేది ఏంటంటే 2 ఇన్వెస్ట్మెంట్లు కరెక్టే. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ పర్పస్, యువర్ ఏరియా, లొకేషన్, యువర్ బడ్జెట్, ఇవన్నీ దాని మీద మీరు అందుకని రియల్టర్ ఆక్సిజన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ ఏదైతే ఉందో దానికి వీ టెల్ దెమ్, టాక్ టు దెమ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్, 1 hour, అండ్ టెల్ దెమ్ వాట్ ఈజ్ ఫీజిబుల్ ఫర్ దెమ్, వాట్ ఈజ్ సూటబుల్ ఫర్ దెమ్. చాలామంది బయర్స్ ఫోన్ చేసి, సార్ ఒక్క నిమిషం సార్ నేను 2 కోట్లు పెడతాను చెప్పండి. ఎలా చెప్తాం? ఒక్క నిమిషంలో చెప్పలేం. ఐ డోంట్ నో వాట్ యూ వాంట్, హూ ఆర్ యూ, నీ పర్పస్ ఏంటి, డబ్బులు ఏంటి, డైరెక్టా, క్యాషా, లోనా, లేదా హ్యాండ్ లోనా, పర్సనల్ లోన్, ఇవన్నీ అర్థం చేసుకోవాలి కదా. చేసుకొని చెప్తాం, అప్పుడే మీకు వర్కౌట్ అవుతుంది. లేకపోతే యూ విల్ బౌండ్ టు మేక్ ఏ మిస్టేక్. ఓకే సార్, మీరు ఇందాక చెప్పారు కదా టెనెంట్స్ దొరకాలి అని. ఒకవేళ రెసిడెన్షియల్ తీసుకున్నాం అనుకోండి, సో టెనెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు రెంటల్ అగ్రిమెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటారు? ఇప్పుడు లేటెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా రూల్ పెట్టింది, అగ్రిమెంట్ లేకపోతే దే మే టేక్ యాక్షన్ అని. ఇన్కమ్ ట్యాక్స్ కోసము చాలా మంది తీసుకోరు. అగ్రిమెంట్ ఉంటే ఆల్వేస్ బెటర్ అండి. ఎందుకంటే మీకు చెప్తాను, సపోజ్ మీరు 11 months కంటే ఎక్కువ అగ్రిమెంట్, బికాజ్ లీగల్ ఓనర్షిప్ తేడా వస్తుంది, 11 monthsకి ఎక్స్టెండ్ చేయాలి. బట్ అగ్రిమెంట్ ఉండడం చాలా బెటర్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇచ్చారు ఒక ఎక్స్ పర్సన్కి మీరు 50,000కి రెంట్ ఇచ్చారు, 3 bedroom ఫ్లాట్ బంజారా హిల్స్లో. 3 నెలల తర్వాత మీకు 70,000 వస్తుంది. వేరేవాడు ఆఫర్ చేస్తాడు నీకు తెలిసినాడు. ఇన్ని ఖాళీ చేయమంటావు కదా. ఇప్పుడు 50,000 చూస్తావు, 70,000 చూస్తావు? 70,000 చూస్తారు. సో ఖాళీ చేయమని. ఇప్పుడు వీడి పరిస్థితి ఏంటి? వైస్ వర్సా చెప్తారు, రివర్స్. టెనెంట్ ఎక్కడో తక్కువ చూసుకుంటాడు, వాడు వెళ్ళిపోవచ్చు సడన్గా. వాడు 50,000, 20,000, 30,000 దొరుకుతుంది వాడికి ఎక్కడో. అదే జీతం కట్టయింది వాడికి, ఓనర్కి లాస్ కదా. 2 months అడ్వాన్స్ ఉంటుంది కదా సార్ మన దగ్గర. అడ్వాన్స్ అంటే వాడు ముందు ప్లాన్ చేసిన 2 months ఇల్లు దొరకాలి కదా. కొన్ని ఏరియాలో దొరకవు మన టెనెంట్స్, కొన్ని ఏరియాలో దొరుకుతాయి. ఇప్పుడు కరోనా టైంలో ఎన్ని ఖాళీగా ఉన్నాయి? ఎవ్రీ సెకండ్ బిల్డింగ్ ఈజ్ వేకెంట్, 50% రెంట్లు తీసుకున్నాను. సో ఆల్వేస్ రైటింగ్లో ఉండి వైట్ పేమెంట్ తీసుకుంటే బెటర్. ఓకే. ఎందుకంటే అది చాలా టిపికల్గా మన పేపర్ ఉంటే, కమర్షియల్ బిల్డింగ్స్ అనుకోండి లీజ్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు, లీజ్ డీడ్ అంటారు. అది రెంటల్ డీడ్ అంటారు. లీజ్ డీడ్ అనేది హై వాల్యూమ్ అండ్ హయ్యర్ పీరియడ్, రెంటల్ అనేది స్మాలర్ టర్మ్. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మోర్ పక్క, అప్పుడు ఓనర్ ఏం చేయలేడు, నువ్వేం చేయలేవు. అందులో లాక్ ఇన్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా విన్నావా లాక్ ఇన్ పీరియడ్? లాక్ ఇన్ పీరియడ్ అంటే లాక్ అయిపోతాం రెండు. సపోజ్ యూఆర్ గివింగ్ హౌస్ ఫర్ 3 years లీజ్, అందులో 1.5 year లాక్ ఇన్ ఇస్తాడు. ఆ లాక్ ఇన్లో నువ్వు మధ్య 1 year తర్వాత వెళ్ళిపోతే యూ హావ్ టు పే 6 months ప్లస్ నోటీస్ పీరియడ్ 2 months, 8 months రెంట్ కట్టాలి. ఇటు కానీ అటు కానీ చాలా మంది తెలియదు. అప్పుడు ఈ అగ్రిమెంట్ పనిచేస్తుంది. ఇవ్వకపోతే దాన్ని యూ కెన్ ఫైల్ ఏ సూట్ టు ది కన్సర్న్ అథారిటీ. ఓకే, నైస్ అడ్వైస్ సార్, చాలా మంచి ఇన్పుట్ ఇచ్చారు. సో ఈ వీడియో చూసారు కదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పైన మేము డిస్కస్ చేస్తూనే ఉంటాము. వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్.